కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ధాబా గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. బుజిబాయి అనే మహిళ ఆమె ముగ్గురు చిన్నారులతో కలిసి చికిలివాగు వద్దకు యూరియా బస్తాలు కలగడానికి వెళ్లారు. ఈ సమయంలో ఆమె చిన్న కూతురు అప్రమత్తంగా వాగులోకి పడిపోయింది. చిన్నారిని కాపాడేందుకు తల్లి బుజిబాబు వెంటనే నీటిలోకి దిగి ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో మిగతా ఇద్దరు పిల్లలు కూడా వాగులోకి పడిపోయారు. తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ నలుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అనంతరం స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. తల్లితో పాటు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలయం వద్ద రజకులు నిరసన తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీలో తమ రజక కులానికి అన్యాయం జరిగింది అని, తమ సామాజిక వర్గ చెందిన వ్యక్తిని స్థానం కల్పించాలని నిరసన తెలియజేశారు. ఇంతకు ముందు ఆలయ కమిటీ ఏర్పడినప్పుడల్లా రజకులకు స్థానం ఉండేదన్నారు. కానీ ఈసారి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల రజకులకు అన్యాయం జరిగిందని వాపోయారు. తమ ఇంటి కోడలి అయిన గంగమ్మను సేవించుకునే భాగ్యం మాకు కల్పించరా అంటూ ప్రశ్నించారు. తామందరం ఏకగ్రీవంగా తమ రజక కులానికి చెందిన వ్యక్తికి స్థానం ఇవ్వాలని ప్రతిపాదించాము అని చెప్పారు. వెంటనే జియోని సవరించి తమ రజకులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని, జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కోరుతున్నామన్నారు. అవకాశం ఇవ్వకపోతే రజకులందరం కలిసి ఆలయ కమిటీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో విషాదం అటువైపుకి వెళ్లబోయిన ఘటనను పోలీసులు సకాలంలో స్పందించి వివరించారు. పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం శివారు జొన్నలంక గ్రామానికి చెందిన పెసింగి సాయిబాబా కుటుంబ కలహాలతో మనోవేదనకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో స్థానిక అక్విడక్ట్ సమీపంలో ఉన్న విద్యుత్ టవర్పై ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెనువెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సాయిబాబుతో చర్చలు జరిపారు. కొంతసేపటి అనంతరం వారి మధ్య జరిగిన సానుకూల సంభాషణతో సాయిబాబా తన నిర్ణయాన్ని మారుస్తూ విద్యుత్ టవర్ నుండి కిందకు దిగాడు. సాయిబాబును సురక్షితంగా పోలీసు అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ కల్పించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నేను 30 సంవత్సరాల రైతుల దగ్గర డ్యూటీ చేశాను. నా మ్యారేజ్ అయిన తర్వాతనే నేను ఇంకా దూరం డ్యూటీకి వెళ్తున్నా మానేసి మన గ్రామంలో నేను ఉంటాయి చేసుకుంటున్నాను. డ్యూటీలకు వెళ్తాను. నేను తెచ్చన్నీ నా భార్యకి అన్నీ సమకూరుతుందండి. నాకు 3 ఆడబిడ్డలండి. నా బిడ్డల కోసం నేను అన్నీ సమకూరుతున్నాను. అన్నీ సమకూరుతున్నా సరే నా ఇంప్లాస్ని డ్యామేజ్ చేసి ఎంతసేపు నా తమ్ముడోళ్ళు నా అమ్మోళ్ళు అంటున్నా తప్ప ముగ్గురిని అన్నది గుర్తించలేదండి. నేను అందుకోసం ఇంతకుముందే ఇదే టవర్ ఎక్కి పడిపోయాను. నేను సూసైడ్ చేసుకోవడానికి తొంగోజీ వేసుకుంటే అక్కడి నుంచి పడిపోతే ఇవ్వండి ఇయ్యే కుట్లు జస్ట్ 1 ఇయర్ కూడా అవ్వదండి సూసైడ్ నేను ట్రై చేసి. ఇదే టైప్లో జొన్నలం గ్రామంలో ట్రాన్స్ఫారం కూడా కట్టుకున్నాను నేను సూసైడ్ చేసుకోవడానికి. అప్పుడు కూడా నా దరిద్రం నా బిడ్డలో అదృష్టమో తెలీదు. అప్పుడు కూడా కరెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు కూడా కరెంట్ ఫెయిల్ అయిందండి. నేను నా మాట అబద్ధం అయితేండి జొన్నలం గ్రామంలో నీకేం లోటు వస్తుందని చెప్పి మీరు తెలుసుకోండి సార్. నా భార్యకి నేను అన్నీ సమకూర్చినా సరే నన్ను అసలు గుర్తించలేదు. ఎంతసేపు నా తమ్ముడు నా అమ్మోళ్ళు అంటుంది.
నేను జీర్ణించుకోలేక. కృష్ణా జిల్లా గన్నవరంలోని గొల్లన్నపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉన్న హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. తల్లి లాంటి ఓ మహిళ వంట మనిషిపై విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులు బయటకు వెళ్లి మద్యపానం తీసుకొచ్చి హాస్టల్లో సేవిస్తున్నారని మహిళ దండించింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించి కొట్టారు. విద్యార్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. మద్యం సేవించడం తప్పని ఓ తల్లిలాగా దండించినందుకు తనను కొట్టారని బాధిత మహిళ వాపోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, కృష్ణా జిల్లా గొల్లనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నట్టు హాస్టల్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక తల్లి లాంటి ఒక మహిళ వంట మనిషిపై అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి సంఘటన అక్కడ అందరినీ కూడా కలిసి వేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులు రోజు రోజుకి ఏమైపోతున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క అటు సిగరెట్లు, గంజాయి, మద్యం వీటన్నిటికి కూడా బానిసలుగా మారుతా ఉన్నారు. అంటే అతి చిన్న వయసులోనే ఈ విద్యార్థులు ఈ రకంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ హాస్టల్లో వచ్చి వాళ్ళంతా కూడా మద్యం సేవించడం అదని చూసినటువంటి ఒక తల్లిలా ఒక కొడుకుల్లా భావించినటువంటి హాస్టల్లో వంట చేస్తున్నటువంటి ఒక మహిళ ఇది తప్పు అని చెప్పేసి చెప్పినందుకు అక్కడ ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తల్లి లాంటి ఒక వంట మనిషిపై అయితే విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దాడిలో ఆ మహిళ తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే అక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఈ సంఘటన చూసిన వాళ్ళంతా కూడా తీవ్రంగా దీన్ని అయితే ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం బాధితురాలు గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక తల్లిలాగా దండించినందుకు తనను కొట్టారని చెప్పేసి కూడా ఆ మహిళ అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీనిపై ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఒక హాస్టల్లో ఉన్నటువంటి అక్కడికి మద్యం ఎట్లా వస్తుంది, మద్యం వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానీ వీళ్ళంతా ఏం చేస్తారు దానిపై కూడా పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ వంటగా పని చేస్తున్నటువంటి ఒక మహిళ దాన్ని గ్రహించి ఇది తప్పు అని చెప్పినందుకు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆమెపై పూర్తి స్థాయిలో కూడా దాడి చేశారని చెప్పేసి మహిళ అయితే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే ఈ మహిళ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులపై కౌన్సిలింగ్ ఇచ్చి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మహిళా గన్నవరం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి దీన్ని ఏ విధంగా తీసుకుంటారు, మరి ఎట్లా ఈ హాస్టల్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, మరి పోలీసులు కావచ్చు ఏ విధంగా తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, ఈ ఏదైతే స్కూల్ హాస్టల్ ఉందో ఆ యాజమాన్యం దీనిపై స్పందన ఏంటి వాళ్ళది? అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఒక పక్క చూడొచ్చు, విజువల్స్ లో కూడా చూడొచ్చు, మద్యం కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిగరెట్లు కావచ్చు, అదేవిధంగా మరి ఆ సిగరెట్లు ఇంకా మరేమన్నా వీళ్ళు సేవిస్తున్నారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. మరి ఈ ఎట్లా మరి ప్రస్తుతం అయితే యాజమాన్యం కూడా దీనిపై పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టే అవకాశం అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ మహిళ గ్రహించి దాని పట్ల ఇది తప్పు అని చెప్పినందుకు ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా కనీసం ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లి లాంటి ఒక మహిళని కూడా చూడకుండా విద్యార్థులు ఆ మద్యం తాగొద్దని చెప్పినందుకు తనపై దాడి చేశారని చెప్పేసి అయితే మహిళ అయితే తీవ్ర స్థాయిలో బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి యాజమాన్యంపై కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కానీ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ మహిళ అయితే అక్కడ ఉన్నటువంటి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. చికిత్స అందించే నేపథ్యంలో ఆ మహిళ ఒకటే వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు ఈ రకంగా నేను చెప్పినందుకే నాపై దాడి చేశారు, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా దీనిపై దృష్టి పెట్టాలని అయితే మహిళ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాంబశివరావు. ముందు తాగుతున్నారు, తీసుకెట్టి ఉంచుకున్నారు, సీఎస్ఐ వేరే సార్ దొరుకుతున్నాయి, పట్టుకొచ్చి పెట్టాను సార్, మళ్ళీ తీసేశారు.
తీసేసి మళ్ళీ పెడుతున్నాయి. ఆ పిల్లలు కూడా తీసుకెట్టుకుని ముందు అవుతున్నారు. అదే సరే ఫోన్ చేశాను సార్, 10 సార్లు చేశాను. లిఫ్ట్ చేయకపోతే నా పిల్లవాడికి చేశాను. నా పిల్లలు లిఫ్ట్ చేయకపోతే నా పిల్లలు చేస్తే నేను అయిపోతున్నాను, అప్పుడు చచ్చిపోతున్నాను, గిరగల కొట్టుకున్నాను. మెడికల్ 5 సార్లు ముసుకేసేసారు. నడుము మీద కొంచెం ఇవన్నీ చచ్చిపోవాలి, మళ్ళీ బతికే పిల్లలు మొత్తం ఉన్నారయ్యా. నా పిల్లలైనా చదువుతున్నాను. ఇప్పటివరకు నా పిల్లలు దాన్ని దాచుకొచ్చాను అయ్యా. మొత్తం ఎంతమంది ఉంటారు? ఉంటారు 40 మంది అయ్యా. ఎవరు ఆపలా 40 మంది ఉన్నారు. అసలు అందరికీ తెలుసు బాబు సారు, మొత్తానికి తెలుసుకోవాలి, మొత్తానికి తెలుసు సారు. వాళ్ళందరూ ఉన్నారు అక్కడ కొడుకొని, అప్పుడు ఒక్క కోడుకోలేదు అయ్యా ఆవిడ. అది వాడిని వాళ్ళు. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలిపై సొంత పార్టీకే చెందిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖకు ఆయన బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని విషయాల్లో మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకోవడంపై నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి పదవిలో ఉన్నవారు నియోజకవర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని, అనవసరంగా చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయకూడదని ఆయన సూచించారు. పరిణామం నేను ఇంతకుముందే చెప్పినా, నాకు కొద్దిగా ఓపిక ఎక్కువ. ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని, హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి, అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము ఆడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరిని పడితే వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటారు. అనంతపురం జిల్లా నూతన కలెక్టర్గా ఓ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కలెక్టరేట్కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్కు డిఆర్ఓ ఏ మలోలా, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్ పూల మొక్కలను అందజేసి ఘన స్వాగతం పలికారు. తదనంతరం నూతన జిల్లా కలెక్టర్గా ఓ ఆనంద్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాకు కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉందని ఆనంద్ బాధ్యతలు అనంతరం చెప్పారు. రాయలసీమ జిల్లాలో మొదటిసారిగా పనిచేస్తున్నానన్నారు. అభివృద్ధిలో జిల్లాని మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తానన్నారు. ఈరోజు అనంతపురం కలెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. చాలా సంతోషము. చాలా హిస్టరీ ఉన్న జిల్లా. అదేవిధంగా రకరకాల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క రాయలసీమ ఏరియాలో చూసుకుంటే మనకు కొంతవరకు వాటర్ సంబంధించిన సమస్యలు ఉంటాయి. అదే కాకుండా మంచి పొటెన్షియల్స్ కూడా ఉన్నాయి. హార్టికల్చర్ కావచ్చు, మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా చూస్తాము, దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ ఈ జిల్లాలో అయితే ముందు పని చేయలేదు. రాయలసీమ జిల్లాలో ఫస్ట్ టైం పని చేస్తున్నాము. సో అది కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తొందరలోనే ఇవన్నీ కూడా నేర్చుకొని ఈ విషయాలు అర్థం చేసుకొని జిల్లాని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని జనాలందరికీ తెలియజేస్తాను. కడప జిల్లా బద్వేలు మార్కెట్ యార్డు కమిటీ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డిపై స్థానికులు తీవ్ర విమర్శలు చేశారు. కాశీనాయన మండలం సాంబ శివాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో గంగాధారాచారి శ్రీనివాసులు, రాఘవరెడ్డి, వెంకటరెడ్డిలు రమణారెడ్డిపై భూముల కబ్జాపై బహిరంగంగా ధ్వజమెత్తారు. తన తల్లి ద్వారా వారసత్వంగా సక్రమించిన భూమిని కూడా రమణారెడ్డి కబ్జా చేశారని ఆరోపించారు. దీనిపై ప్రజలు చివాట్లు పెట్టినప్పుడు తాను దేవాలయాలు కడతానంటూ రంగు మార్చే నటన చేస్తున్నారని ఆరోపించారు. మాకు రంగసముద్రం పొలంలో 930/2 3 ఎకరాల 50 సెంట్లు పొలం ఉన్నది. దాంట్లో నేను 2002లో 2 ఎకరాల భూమి మా అన్నగారు పిల్లలు నేను కలిసి 2 ఎకరాల భూమి పొలం అమ్మాము. తర్వాత 2012లో ఎన్లా రామకృష్ణారెడ్డి గారికి 90 సెంట్లు భూమి అమ్మాము. తర్వాత ఆ ఎన్లా రామకృష్ణారెడ్డి రమణారెడ్డికి 90 సెంట్లు రిజిస్టర్ చేశాడు. మిగతా భూమిని
ఉంది. గుడి ఎండోమెంట్కి ఎలాంటి ప్రభుత్వం లేకుండా గుడి ఎండోమెంట్కి నేను రాయడం జరిగింది. ఇప్పుడు భూమి లేదని చెప్పేసి అంటున్నారు, కానీ భూమి నా రికార్డు ప్రకారం నాకు భూమి ఉన్నది కాబట్టి నేను వాళ్ళకు రిజిస్టర్ చేయించాను. ఆ తర్వాత ఆర్ఎస్ నగర్లో కూడా 3.5 ఎకరా ఉంది. అప్పటికి వీలునామా పుట్టేటప్పటికి నాకు 8 సంవత్సరాల వయసు. తర్వాత చాలా కాలంగా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను. ఎకరా భూమి ఉన్నది. తర్వాత నేను ఎన్ఆర్ రామకృష్ణాడికి 2012లో అగ్రిమెంట్ ద్వారా భూమి అమ్మినాను. వేసి దాన్ని కొలతలు వేసి తీస్తే తెలుస్తుంది సార్ ఉండేది లేని. 2 ఎకరాల 90 సెంట్లు మీరు రిజిస్టర్ చేసి ఉన్నారు. డైరెక్ట్గా ఎంఆర్ఓని కలిశాను సార్. ఎంఆర్ఓని కలిస్తే ఎంఆర్ఓ గారు కూడా 2 ఎకరాల 90 సెంట్లు డాక్యుమెంట్లో లెక్క వేసుకున్నారు. దానికి నేను రాజకీయ నాయకుని కాదు, మామూలు పని చేసుకునేవాడిని. ఇది సార్ ఆర్హెచ్ నగర్లు చూసుకోండి. మాకు తోక పాస్బుక్, మాకు పూర్వం నుంచి వచ్చిన తోక పాస్బుక్ చూసుకోండి. మాకు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం రైతుల కడుపు కొట్టిందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రైతుల న్యాయమైన డిమాండ్లకు తాము మద్దతు ఇస్తామని, అవసరమైతే వారి కోసం పోరాడుతామన్నారు. ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ట్రిబుల్6 ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. అలాగే సంగారెడ్డి నుండి చౌటుప్పల్ వరకు ట్రిబుల్6 ప్రాజెక్టు నిర్మిస్తున్నారని, అన్ని చోట్ల ఒకే విధంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. చట్టం కూడా ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. అందులో ఒకటి సాధ్యం అయింది ఏంటంటే భూమికి భూమి అనేది సాధ్యం అవుతుంది. అది చేయండి, మనకి ఇష్టమైన పద్ధతి. మరి అంత పెద్దగా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రైతుల భూమి, అసలు భూమే ఆధారం కదా. ఈ భూమి లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని రైతులు ఆ 1000 కోట్లలో రైతులకు ఇచ్చేది చాలా తక్కువ. మరి రైతు మాత్రం ఒక మీకు అగ్గువగా దొరుకుతున్నారు. రైతు మాత్రం ఎక్కువ కాసేపు 2 రోజులు ఆవేశపడతారు. ఆ 2 రోజులు ఎవరో నాయకులు వస్తారు, 2 మాటలు చెప్తారులే అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టున్నారు. ఈ 3 మండలాలకు సంబంధించి దాదాపు 1400 ఎకరాలు నష్టం జరుగుతుంది. 1000 మంది రైతులకి రోడ్డును పడుతున్నారు. ఆ తర్వాత టౌన్లో అయితే ఇళ్ళు, ఫ్లాట్లు ఇవి కూడా పోతాయి. దానికి సంబంధించి ఆర్ఆర్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ ఆర్ఆర్ ప్యాకేజీ దాని ప్రకారంగా ఇంటికి ఇల్లు, స్థలానికి స్థలం. పోలవరం సంబంధించి భూమికి భూమి ఇచ్చారు గిరిజనులు కాబట్టి మేమే పోరాటం చేశాం. అక్కడ భూమికి భూమి ఇచ్చారు. మా లక్ష్యం రైతుల తరపున ఉండటం, పేదవాడి తరపున ఉండటం, బాధితుల తరపున ఉండటం. ఖచ్చితంగా ఇది ప్రజా పరిపాలనగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల అభిప్రాయాలని, ప్రజల మనోభావాలకి భిన్నంగా చేయడానికి ఎట్టి పరిస్థితులు వీల్లేదు. హోంమంత్రి వంగలపూడి అనిత యాంకరా లేక హోం మంత్ర అంటూ మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్మాణాల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే వాటిలో 7 కాలేజీలను జగన్ పూర్తి చేశారని రోజా అన్నారు. వీటిలో 5 కాలేజీలలో ఇప్పటికే తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే మిగిలిన కాలేజీల పనులను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించడం లేదని ఆమె మండిపడ్డారు. ఈరోజు మీకు దమ్ముంటే నేను వస్తాను, రండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి వస్తారా? విజయనగరం మెడికల్ కాలేజ్కి వస్తారా? నేను ఇన్ఛార్జిగా ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా? నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా? మీ పక్కనే ఉంది కదా, వైజాగ్లో ఉంటావు కదా, పాడేరు, ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా? మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి, ఎలా కట్టాలి, అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది డీటెయిల్గా మీకు చూపిస్తాను. దమ్ముంటే ఎవడైనా రండి, తీసుకెళ్తాను. ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు తయారు చేసి ఈ పిల్లలు చూస్తే వా అంటారా? ఆ పిల్ల నువ్వేమన్నా యాంకర్వా, హోమ్ మినిస్టర్వా? ఏదో షోలో యాంకరింగ్ చేసినట్టు యాంకర్ లాగా మాట్లాడుతున్నావు. పిల్లలు చూసి వావ్ అంటారా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మంచి చేశారు. మీలాగా ఈవీఎంలను మేనేజ్ చేసుకుని అధికారంలో రాలేదు. ప్రజలకి తాను ఏం చేస్తానో నమ్మకం కలిగించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన మేనిఫెస్టోని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 99% చేసి మీకు ఇచ్చాడు. స్కూళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, హార్బర్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో మీ అందరికీ కళ్ళారా చూశారు. అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎలా అకౌంట్లోకి పోయాయి.